హాయ్ హలో నమస్తే నేను మీ రమేష్ వెల్కమ్ టు రామ్ రమేష్ ఎడ్యుకేషన్ న్యూస్ ఛానల్. సో ఈరోజు వచ్చేసింది మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే మనం ఒకసారి చెక్ చేసుకుందాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి రిజిస్ట్రేషన్ ఫర్ పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ 2023కి సంబంధించి ఉంది, 23-24కి సంబంధించి ఉంది. అలాగే బార్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ వెబ్ ఆప్షన్కి సంబంధించిన ఆప్షన్స్ ఉంది. అండ్ మనకి ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసింది. ఇక్కడ చాలామంది చాలా రోజులుగా నాకు అడుగుతున్న క్వశ్చన్, సార్ ఎంబీఏ, ఎంఎల్ఏసి, ఎంఎస్సి, బిఎల్ఐఎస్సి ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి, బీఈడికి సంబంధించిన ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి? సో ఈ క్వశ్చన్ అందరూ నన్ను అడుగుతా ఉన్నారు. సో దానికి సంబంధించిన ఆన్సర్ అయితే ఈరోజు మీకు ఇక్కడ దొరికేస్తుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ ఫర్ పీజీ డిప్లొమా ఇన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, మార్కెటింగ్ మేనేజ్మెంట్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అండ్ ఆపరేటింగ్ మేనేజ్మెంట్ సెకండ్ సెమిస్టర్, లాస్ట్ డేట్ అప్ టు 25/20/24. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ ఫర్ బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ ఫస్ట్, థర్డ్ అండ్ ఫిఫ్త్ సెమిస్టర్, బిఎల్ఐసి ఫస్ట్ సెమిస్టర్, ఎంబీఏ ఫస్ట్ అండ్ థర్డ్ సెమిస్టర్ అండ్ ఎంఏ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ ఫస్ట్ అండ్ థర్డ్ సెమిస్టర్, లాస్ట్ డేట్ అప్ టు 25/20/24 అనమాట. సో ఇక్కడ మనం ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు అనమాట. మన ఎగ్జామ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే వెరీ క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ చూడవచ్చు మనం ఇంపార్టెంట్ డేట్స్ ఫర్ బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ ఫస్ట్ అండ్ థర్డ్ సెమిస్టర్, ఫిఫ్త్ సెమిస్టర్కి సంబంధించి ఇక్కడ ఏదో స్పెల్లింగ్ మిస్టేక్ ఉండడం జరిగింది, ఫిఫ్త్ అని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం బిఎల్ఐసికి సంబంధించి ఫస్ట్ సెమిస్టర్, ఎంబీఏ ఫస్ట్ సెమిస్టర్ అండ్ థర్డ్ సెమిస్టర్, ఎంఏ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అయితే మనం ఇక్కడ చెక్ చేసుకుందాం అన్నమాట వీటన్నిటికి సంబంధించి. సో ఇక్కడ మనం ఓపెన్ చేసినట్టయితే మనకి ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసింది. సో ఇక్కడ చూసుకోవచ్చు అనమాట, మనకి లాస్ట్ డేట్ బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ ఫస్ట్, థర్డ్ అండ్ ఫోర్త్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ ఆఫ్ ఫీ. సో ఇక్కడ చూసుకున్నట్టు 25/20/24 అయితే ఇవ్వడం జరిగింది. ఫిఫ్త్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ డేట్ చూసుకున్నట్టయితే 6/6/2024 to 7/6/2024. థర్డ్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ డేట్ చూసుకున్నట్టయితే 10/6/2024 to 13/6/2024. ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ డేట్స్ చూసుకున్న 19/6/2024 to 23/6/2024 అనమాట. నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ డేట్ బిఎల్ఐసి ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ ఫీ 25/20/24. సో ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ డేట్స్ 19/6/2024 to 23/6/2024. లాస్ట్ డేట్ ఎంబీఏ ఫస్ట్ అండ్ థర్డ్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ అండ్ ఫీ పేమెంట్ ఫీ. ఇక్కడ చూసుకోవచ్చు మనకి 25/20/24 ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ డేట్స్ చూసుకున్నట్టయితే మనకి 19/6/2024 to 24/6/2024 అనమాట. థర్డ్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ డేట్స్ చూసుకున్నట్టయితే మనకి ఇవంతా ఎంబీఏకి సంబంధించినవి, మీరు క్లియర్గా వినాలన్నమాట, వినకపోతే కన్ఫ్యూజ్ అవుతారు. నెక్స్ట్ ఇక్కడ చూసిన థర్డ్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ డేట్స్ చూసుకున్నట్టయితే 10/6/2024 to 18/6/2024 అనమాట. లాస్ట్ డేట్ ఫర్ ఎంఏ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ ఫస్ట్, థర్డ్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ ఫీకి సంబంధించి 25/20/24 అనమాట. ఎంఏ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించి ఎగ్జామ్ డేట్స్ చూసుకున్నట్లయితే మనకి 19/6/2024 to 23/6/2024 అనమాట. అప్పుడప్పుడు నోరు మనకి స్కిప్ అవుతూ ఉంటుంది, సో అవంతా మీరు పట్టించుకోవద్దండి. నెక్స్ట్ థర్డ్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ డేట్స్ చూసుకుంటే మనకి 10/6/2024 to 18/6/2024. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి లాస్ట్ డేట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, మార్కెటింగ్ మేనేజ్మెంట్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, ఆపరేటింగ్ మేనేజ్మెంట్ సెకండ్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ అండ్ ఫీ పేమెంట్ ఆఫ్ పీ అని ఇక్కడ ఇవ్వడం జరిగిందన్నమాట. 25/20/24 అనమాట. నెక్స్ట్ సెకండ్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ డేట్స్ చూసుకున్నట్టయితే మనకి 10/6/2024 to 13/6/2024 అనమాట. సో ఇదన్నమాట ఎగ్జామ్కి సంబంధించిన షెడ్యూల్ అనమాట. ఓకేనా, ఇప్పుడు మనకి ఇదంతా ఇప్పుడు వచ్చేసిందే. మనకి పెద్ద డౌట్ ఏంటంటే, సో ఒక్కొక్క దానికి సంబంధించిన ప్రతిదీ మనకి డేట్స్ ఎలా ఉన్నాయి, ఎగ్జామ్ ఎప్పుడు ఉంది, ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంది, ఎన్ని అవర్స్ టైం ఉంది, సో దీనికి సంబంధించిన డౌట్ అందరికీ ఉంటుందన్నమాట. సో దానికి సంబంధించింది ఒకటొకటి చెక్ చేద్దాము. నేను ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేస్తాను, సో మీరు వెయిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఫస్ట్ వచ్చేసింది మనము ఏది ఉంది, బీఈడికి సంబంధించి ఉంది. బీఈడికి సంబంధించి ఈరోజు నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దెన్ వచ్చేసింది తర్వాత ఎంబీఏ, బిఎల్ఐఎస్సి, ఎంఎల్ఐఎస్సి, మాస్ కమ్యూనికేషన్, నెక్స్ట్ వచ్చేసింది మనకి ఇంకొకటి ఏది ఉంది, ఎంఏ జర్నలిజం ఉంది. నెక్స్ట్ వచ్చేసింది పీజీ ఉంది. సో వీటన్నిటికి సంబంధించి
నేను మీకు వీడియోలో రాబోయే వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి సెమిస్టర్ 5, 3rd and 1 ఎగ్జామినేషన్ June 2024 అనమాట. దిస్ ఈజ్ టు నోటిఫై దట్ బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ సెమిస్టర్ 5 and 3rd first semester Dr. B.R. Ambedkar Open University are scheduled from 6/6/2024 to 23/6/2024. Students who fulfill the attendance requirement during the workshop are only eligible to appear the theory and practical examinations of semester 1st and 3rd, 5th. So the portal www.baronline.in and click onto the examination registration, apply online and pay the fee ఆన్లైన్ ఓన్లీ. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఈచ్ పేపర్ వచ్చేసిందే మనకి మనం ప్రాక్టికల్కి అండ్ థియరీ ఎగ్జామ్స్కి రెండింటికి కలిపి మనం ఎగ్జామినేషన్ ఫీ అనేది ఫీ చేసుకోవచ్చు అనమాట. సో దానికి ఒక్కోదానికి 200 రూపీస్ ఉంటుంది. సో ఇక్కడ మీకు కమెన్స్మెంట్స్ వచ్చేసింది ఎప్పటి నుంచి పే చేయాలంటే 26 అంటే నిన్నటి నుంచి ఎగ్జామ్ డేట్ అయితే ఎగ్జామ్ ఫీజు అయితే కట్టించుకోవడం జరుగుతుంది అనమాట. మీరు ఒకేసారి విత్ థియరీ ఎగ్జామ్స్ అండ్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్కి ఫీజు పే చేయొచ్చు అనమాట. నెక్స్ట్ లాస్ట్ డేట్ చూసుకున్నట్టయితే మనకి 25/20/24 అంటే నెక్స్ట్ మంత్ అనమాట. మే 20th వరకు మనకి ఎగ్జామ్ ఫీ పే చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత వచ్చేసింది మనకి లాస్ట్ డేట్ ఆఫ్ ఫైన్ 500 వచ్చేసింది మనకి 25/5/2024 అయితే ఉండడం జరిగింది. అలాగే మనకి 1000 రూపీస్తో వచ్చేసింది 5/6/2024 అనమాట. ఎప్పుడైతే నెక్స్ట్ మంత్ 6th ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది కదా దానికంటే 10 రోజుల ముందు వరకు అనమాట. సో షెడ్యూల్ ఫర్ బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ 5th, 3rd, 1st న్యూ అండ్ బ్యాక్లాగ్ ఎగ్జామినేషన్ జూన్ అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు నేమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ సెమిస్టర్ ఇక్కడ చూసుకోవచ్చు థియరీ ఎగ్జామినేషన్ న్యూ అండ్ బ్యాక్లాగ్ 6/6/2024 to 7/6/2024. సెమిస్టర్ 3rd థియరీ ఎగ్జామ్స్ అండ్ న్యూ అండ్ బ్యాక్లాగ్ ఇద్దరికి కలిపి 10/6/2024 to 13/6/2024. నెక్స్ట్ వచ్చింది సెమిస్టర్ 1 వాళ్ళకి సంబంధించి వచ్చింది కొత్త వాళ్ళకి అండ్ బ్యాక్లాగ్ వాళ్ళకి ఇద్దరికి కలిపి చెప్తాను 19/6/2024 to 23/6/2024 అక్కడికి ఎగ్జామ్స్ అయిపోతాయి బ్రీఫ్గా అనమాట ఇది. సో నెక్స్ట్ వచ్చేసి మనం డెప్త్గా వెళ్ళినట్టయితే మనకి ఏ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అండ్ దానికి సంబంధించిన ప్రాక్టికల్కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, సో ఎవరెవరు దేనికి అప్లై చేసుకోవాలని క్లియర్గా చూసుకుంటే మనకి ప్రాక్టికల్ ఎగ్జామినేషన్కి సంబంధించి మనకి సెమిస్టర్ 1కి సంబంధించి E1, E2, E1, F2, F3 అనేసి ఉండడం జరుగుతుంది. దీంట్లో వచ్చేసింది HI, MR, VI అని చెప్పేసి ఉండడం జరుగుతుంది అనమాట. సో ఎనీ1 ఒకటి ఉంటే కన్నా ఇక్కడ మీరు ప్రాక్టికల్కి అయితే మీరు ఫీ పే చేయాల్సి ఉంటుంది అనమాట. నోట్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ విల్ బీ కండక్టెడ్ at the concerned program center. For further information contact your coordinate program center అనమాట. టైం టేబుల్ ఫర్ బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ 5th సెమిస్టర్ థియరీ ఎగ్జామినేషన్. సో థియరీ ఎగ్జామినేషన్ వచ్చేసింది మనకి 1, 2, 3, 4, 5, 6 అయితే 5 వరకు ఉండడం జరిగింది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఓరియంటేషన్ అండ్ మొబిలిటీ వచ్చేసింది మనకి. ఓరియంటేషన్, మొబిలిటీ, కమ్యూనికేషన్ ఆప్షన్ మాన్యువల్, ఇండియన్ సైన్ లాంగ్వేజ్. నెక్స్ట్ వచ్చేసింది ఒకేషన్, ట్రైనింగ్, ట్రాన్స్లేషన్, జాబ్ ప్లేస్మెంట్. సో ఎనీ1 అక్కడ వచ్చేసింది 6/6/2024 1.5 hour ఉండడం జరుగుతుంది. బీఈడి సెమిస్టర్ B11C వచ్చేసింది మనకి ఒకేషన్, ట్రైనింగ్ అండ్ జాబ్ ప్లేస్మెంట్. సో అక్కడికి అయిపోతుంది ఫస్ట్ దానికి. సెకండ్ దానికి కదా ఇది 4th అనమాట. బీఈడి SC D19 అని చెప్పేసి బేసిక్ రీసెర్చ్ అండ్ బేసిక్ స్టాటిస్టిక్స్ అనమాట. 7/6/2024 1.5 hour ఉంటుంది. నెక్స్ట్ ప్రాక్టికల్ వచ్చేసింది మనకి E1, F2 అండ్ F3 అనమాట. టైం టేబుల్ ఫర్ బీఈడి 3rd సెమిస్టర్కి సంబంధించి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సైకాలజీ, ట్రైనింగ్, బయాలజికల్ సైన్స్ మెథడ్ 1 ఉంది. అలాగే టీచింగ్ మ్యాథమెటిక్స్ మెథడ్ 1 and 2 ఉంది. పెడగాగి టీచింగ్ సోషల్ స్టడీస్ మెథడ్ 1 ఉంది. సో ఇవన్నిటికి సంబంధించి 10/6/2024 3 hours టైం అయితే ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ మనకి బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ A5E అంటే పెడగాగి టీచింగ్ ఇంగ్లీష్కి సంబంధించి ఇంగ్లీషు, హిందీ అండ్ తెలుగుకి సంబంధించి 11/6/2024 3 hours టైం అయితే. నెక్స్ట్ వచ్చేసింది ఇంటర్వెన్షన్ అండ్ టీచింగ్ స్ట్రాటజీస్ HI, MR, VI. సో వీటికి సంబంధించి 12/6/2024 3 hours. నెక్స్ట్ వచ్చేసింది మనకి పెడగాగి టీచింగ్ ఫిజికల్ సైన్సెస్ 13/6/2024 3 hours. నెక్స్ట్ బీఈడి 3rd సెమిస్టర్కి సంబంధించిన ఎగ్జామినేషన్ డేట్స్, టైమింగ్స్ చూసుకుంటే మనకి డేట్స్ ఆల్రెడీ చెప్పుకున్నాం. సో మళ్ళీ కానీ చెప్పుకుంటాం టైమింగ్స్ కోసము అండ్ పర్టికులర్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దానికోసం మనం ఈ వీడియోని అయితే చేసుకుంటున్నాం అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి కరికులం డిజైనింగ్, అడాప్టేషన్ అండ్ ఎవాల్యుయేషన్ HI
నెక్స్ట్ వచ్చేసింది ఎంఆర్ డిజైనింగ్ అడాప్టింగ్ అండ్ ఎవాల్యుయేషన్ కరిక్యులంకి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసింది స్ట్రాటజీస్ టీచింగ్ ఎక్స్పాండెడ్ కరిక్యులంకి సంబంధించి 10/6/2024 3 hours అయితే ఉండడం జరుగుతుంది. నేను మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చాలా పెద్ద వీడియో అవుతుంది అనేసి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే పెడగాగి ఆఫ్ టీచింగ్ ఇంగ్లీషు, హిందీ, తెలుగు, మ్యాథమెటిక్స్. సో వీళ్ళకి వచ్చేసింది 11/6/2024 3 hours టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసింది ఇంటర్వెన్షన్ టీచింగ్ స్ట్రాటజీ ఎంఆర్విఐకి సంబంధించి 12/6/2024 3 hours టైం. పెడగాగి టీచింగ్ ఫిజికల్ సైన్సెస్ చూసుకున్నట్టయితే మనకి 13/6/2024 3 hours. నెక్స్ట్ సెమిస్టర్ 1 ఇదే లాస్ట్ అనమాట మనకి. సో దీనికి సంబంధించి హ్యూమన్ గ్రోత్ డెవలప్మెంట్కి సంబంధించి మనకి 19/6/2024 3 hours ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కాంటెంపరీ ఇండియన్ అండ్ ఎడ్యుకేషన్కి సంబంధించి 26/6/2024 3 hours అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రడక్షన్ టు సెన్సారీ డిసేబిలిటీస్ 21/6/2024 1.5 hour అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ లిజనింగ్ టీచింగ్ అండ్ అసెస్మెంట్ 22/6/2024 3 hours అయితే ఇవ్వడం జరుగుతుంది. టైం టేబుల్ ఫర్ బీఈడి స్పెషల్ సెమిస్టర్ 1 ఓల్డ్ థియరీ ఎగ్జామినేషన్స్ 19 to 23 వరకు ఉంటుంది. నెక్స్ట్ ఫస్ట్ సెమిస్టర్ వరకు సంబంధించిన వీళ్ళకి ఒకరోజు ఎక్స్టెన్షన్ అయితే చేయడం జరిగిందనమాట ఓల్డ్ బ్యాచ్ వాళ్ళకి. హ్యూమన్ గ్రోత్ డెవలప్మెంట్కి సంబంధించి అది హ్యూమన్ కాదు, మీరు స్పెల్లింగ్ మిస్టేక్ అనుకుంటే నా వాయిస్లో అలా వినపడతా ఉంది. కాంటెంపరీ ఇండియా అండ్ ఎడ్యుకేషన్కి సంబంధించి 26/2024 అండ్ ఇంట్రొడక్షన్ టు సెన్సారీ డిసేబిలిటీస్ 21/6/2024 1.5 hour ఇవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఇంట్రొడక్షన్ టు న్యూరో డెవలప్మెంట్ డిసేబిలిటీస్ ఇక్కడ చూసుకుంటే మనకి 22/6/2024 ఇంట్రొడక్షన్ టు లోకోమోటర్ అండ్ మల్టిపుల్ disabilities 23/6/2024 అనమాట. సో నోట్ ద ప్రాక్టికల్ ఫీ పేమెంట్ సెమిస్టర్ 1 and 135 ఎగ్జామినేషన్ 200 అండ్ ప్రాక్టికల్ ఫీ ఆల్సో 200 rupees. ఎగ్జామినేషన్ fee once paid will not be refunded. Please keep a Xerox copy with printout issued by the APTS online centers after registration. Uploading of information the examination registration forms without online, offline are not allowed by the university and no further correspondence shall be entertained this record. So ఇక్కడ చూసుకుంటే the students can download the hall tickets the university website www.baroonline.in. సో 3 days before the examination commencement. ఇదన్నమాట దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఎగ్జామ్ సెంటర్కి సంబంధించి ఎక్కడెక్కడ ఉంటాయి దీనికి సంబంధించి ఎవరైతే కొత్తగా అప్లై చేసుకున్నారో వాళ్ళకి తెలియకపోవచ్చు అనమాట. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బట్ కాకపోతే నాకు ఈ వీడియో కోసము 14 minutes మనకి టైం అయితే రావడం జరుగుతుంది అనమాట. సో మీరందరూ కూడా తప్పకుండా ఆ 14 minutes చూసి నా టైంని అండ్ మీ విలువైన సమయాన్ని వృధా కాకుండా చూసుకుంటారని చెప్పేసి నేను భావిస్తున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే నేమ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ సెంటర్స్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ వచ్చేసింది కర్నూలు ఉంది, తిరుపతి ఉంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి కర్నూలులో ఏ కాలేజ్ ఉంది అనేసి, అలాగే తిరుపతిలో ఏ కాలేజ్ ఉంది అనేసి. నెక్స్ట్ వచ్చేసింది ఎస్వి ఆర్ట్స్ కాలేజ్ తిరుపతి, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఉంది. నెక్స్ట్ వచ్చేసింది మనకి హైదరాబాద్కి సంబంధించి సెంటర్ విల్ బీ ఇన్ హైదరాబాద్, ఓన్లీ సెంటర్ నేమ్ విల్ బీ మెన్షన్ ఇన్ ద హాల్ టికెట్. ఇక్కడ చూసుకోవచ్చు మా హైదరాబాద్ ఎవరు ఉన్నారు వాళ్ళకి ఉంది వచ్చింది THPI ఆఫ్ రీసెర్చ్ అండ్ రిహాబిలిటేషన్ ఫర్ ద మెంటాలిటీ హ్యాండిక్యాప్డ్ దిల్సుఖ్ నగర్ హైదరాబాద్, హ్యాండిక్యాప్డ్ సికింద్రాబాద్. నెక్స్ట్ వచ్చింది ఆర్కేపురం సికింద్రాబాద్. నెక్స్ట్ వచ్చింది హ్యాండిక్యాప్డ్ సికింద్రాబాద్ ఉంది. నెక్స్ట్ వచ్చింది మనకి ఉప్పల్ హైదరాబాద్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసింది మారేడుపల్లి సికింద్రాబాద్ ఉండడం జరిగిందనమాట. ఇవంతా నేను మీకు మన ఛానల్లోనే వాట్సాప్ గ్రూప్లో ఇచ్చేస్తాను, కమ్యూనిటీ ఛానల్లో. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. సో ఇంకేమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను రివ్యూ కూడా మీకు ఇవ్వడానికి వీడియో చేసినాను, బట్ కాకపోతే దాన్ని అప్లోడ్ చేయాలి, కొద్దిగా ఎడిట్ చేయాలి, దానికోసం అనేసి అలాగే పెట్టేశాను. సో ఆ వీడియోని కూడా మీకు దగ్గరలోనే నేను తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.